అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. హైదరాబాద్ షేక్పేట ప్రధాన రహదారి వద్ద ఉన్నటువంటి డిమార్ట్ ట్రెండ్స్ రెండు షోరూమ్లకు మధ్య ఫైర్ జరిగింది. ఉదయం ఏ సమయం ఎగ్జాక్ట్ గా తెలియదు కానీ ఆల్మోస్ట్ గా 5 o'clock అంటున్నారు. ఎర్లీ మార్నింగ్ 5 కి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో పూర్తిగా ఇదంతా కూడా కాలిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక్కడ ఏదైతే ట్రెండ్స్ డిమార్ట్ తో కంప్లీట్ గా ఉన్నటువంటి కాంప్లెక్స్ బిల్డింగ్ ఏదైతే ఉందో దాంట్లో లోపల ఈ ఫైర్ అనేది ఏర్పడడం జరిగింది. అయితే దీంట్లో ఎక్కువగా ఆకాశ్ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించినటువంటి ఒక సంస్థ ఉంది. ఆ ఆకాశ్ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించి ఎక్కువ డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తుంది. లోపల బుక్స్ అదేవిధంగా మెటీరియల్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా పూర్తిగా దగ్ధమైందంటూ కూడా చెప్తున్నారు. సో సుమారుగా 6:40 అట్లా ఈ అగ్నిమాపక సిబ్బందికి ఇక్కడ మంటలు ఎగిసిపడుతున్నట్టుగా సమాచారం అంతటి వారి ఇక్కడికి వచ్చి మంటలను అదుపు చేసినటువంటి పరిస్థితి. 2-3 గంటల పాటు ఈ యొక్క మంటలను అదుపు చేసేటువంటి క్రమంలో పూర్తిగా మంటలను అయితే ప్రస్తుతానికి ఆర్పేయడం జరిగింది. పూర్తిగా కంట్రోల్లోకి రావడం జరిగింది. సో లోపల పంచనామా చేస్తున్నారు. ఎంత కాలిపోయింది ఏంటనే దానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా ఇక్కడ ఒక హాస్పిటల్ అదేవిధంగా ఆకాశ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కింద ట్రెండ్స్ రైట్ సైడ్ డిమార్ట్ అనేటువంటి ఈ యొక్క కాంప్లెక్స్ ఉంది. ఈ కాంప్లెక్స్ లో వచ్చినటువంటి మంటల కారణంగా పూర్తిగా ఆకాశ్ ఎడ్యుకేషన్ సంస్థకి ఎక్కువగా డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కూడా ఇక్కడ ఉన్నారు. వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి అయితే లోపలికి వెళ్ళినటువంటి క్లూస్ టీమ్ అదేవిధంగా మిగతా పోలీసు అధికారులందరూ కూడా అక్కడ ఎంత డ్యామేజ్ అయిపోయింది, ఎలా అగ్ని సంభవించింది, అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటన్నిటి కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చూడొచ్చు పూర్తిగా గ్లాసెస్ అన్ని కూడా కాలిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. బయలాక ట్రెండ్స్ కి అయితే ఇంకేం కాలేదు. ట్రెండ్స్ లోపల కూడా బట్టలన్నీ కూడా అలాగే ఉన్నాయి. ట్రెండ్స్ సంబంధించి ఇది కూడా 4-5 ఫ్లోర్లు ఉంటుంది కాబట్టి వాటి కూడా ఏం కానటువంటి పరిస్థితి. చూద్దాం అన్న, ఎప్పుడు మంట స్టార్ట్ అయింది? నాకు తెలియదు సార్, నేను డ్యూటీకి వచ్చిన ఎప్పట్లా ఇక్కడ జాబ్ చేస్తాను, కానీ డ్యూటీకి వచ్చేసరికి ఇట్లా ఉన్నది. మీకేమైనా డ్యామేజ్ ఉందా ట్రెండ్స్ లో? ఏమన్నా ఏం కాలేదు అంటున్నారు, నాకేం తెలియదు. మా మేనేజర్స్ బయట ఉన్నారు. ఇప్పుడు కింద ఒకటే ఉందా ట్రెండ్స్? 5 ఫ్లోర్ కూడా ఉందా? పైన కూడా ఉంది. పైకి వెళ్ళి చూసినారా? నేనైతే వెళ్ళలేదు సార్, ఇక్కడే ఉన్నా, వచ్చాను ఇక్కడే ఉన్నాను. నేను వచ్చిన తర్వాత తెలిసింది నాకు. మీది ఎన్ని ఫ్లోర్ ఉంది ట్రెండ్స్ బట్టల షాప్? ఇది గ్రౌండ్ ఫస్ట్, అంతే. అంతే, ట్రెండ్స్ గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ మాత్రం ఉంది కాబట్టి ఇది పెద్దగా డ్యామేజ్ కానట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ కూడా పెద్దగా మంటలు అయితే వ్యాపించలేదు. బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఆకాశ పైన సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ లో ఎక్కువ మంటలు వ్యాపించినట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో హాస్పిటల్ కి సంబంధించినటువంటి రూమ్స్ అదేవిధంగా అలాగే ఈ ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఆకాశ్ ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని కూడా పూర్తిగా దగ్ధమైనట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఎంత నష్టం వాటిల్లింది ఏంటన్నది కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఈ ఆకాశ్ కి సంబంధించినటువంటి వారి ఎంప్లాయీస్ కూడా ఉండడం జరిగింది. ఒకసారి వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆకాశ్ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించి లోపల ఏమైనా డ్యామేజ్ అయిందా, వారు ఏం చెప్తున్నారు, వారికి సంబంధించి మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఏదేమైనా కూడా ఉదయమే ఆఫీసులోకి రావడం కోసం అని చెప్పేసి 9 గంటల ఇందులో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేయడం కోసం వచ్చినటువంటి సందర్భంలో ఊహించినటువంటి పరిణామంతో ఒకసారిగా వారందరికీ షాక్ గురయ్యారు. ఈ యొక్క అగ్ని ప్రమాదంతో పూర్తిగా షాక్ అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు అగ్నిమాపక సిబ్బంది ఉన్న వారితో కూడా అడిగి మాట్లాడదాం. అన్న, ఎన్ని గంటల పాటు మంటలు వచ్చాయి? సార్ నేను ఐఎమ్ నాట్ అన్ అథారిటీ పర్సన్ టు స్పీక్. మాకు అదే టైంలో వచ్చింది. మేము 5:30 నుంచి 5 వచ్చాం. ఎంత సమయం పట్టింది మీరు ఆర్పడానికి మంటలు మొత్తం? ఇప్పటి వరకు టైం పట్టింది. అది పూర్తిగా అగ్నిమాపక సిబ్బంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళంతా ఆకాష్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ సంబంధించిన వారు అందరూ కూడా మాట్లాడారు. సార్ మీరు ఆకాశ్ ఇన్స్టిట్యూషనా? ఏమన్నా మీకు డ్యామేజ్ అవుతుంది? We are assessing, we are not sure. ఆకాశ్ వాళ్ళు మీరేనా? సో ఆకాశ్ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. వారితో కూడా మాట్లాడారు. సార్ ఆకాశ్ ఇన్స్టిట్యూషన్ లేదండి, నా దగ్గర ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. వేరే వాళ్ళు అడిగింది, బిఎం ఏబిఎం ఉంటారు, వాళ్ళని అడిగింది. మీరు ఆకాశ్ ఇన్స్టిట్యూషన్ కదా? ఇన్స్టిట్యూటే, బట్ మేము కూడా ఇప్పుడే వచ్చాం, మాకు తెలియదు కంప్లీట్. పైకి ఏమైనా వెళ్ళారా? వెళ్ళలేదండి, కంప్లీట్గా చూడలేదు. ఇంకా ఏమున్నాయి ఎక్విప్మెంట్ జనరల్ లోపల ఏమేమి ఉంటాయి? ఎక్విప్మెంట్ అంటే ఆల్ టీచింగ్ థింగ్స్ అండి, బుక్స్ కానీ ఆల్ టీచింగ్ డివైజెస్ కానీ అండ్ డిజిటైజర్స్ కానీ, దాంతోపాటు స్క్రీన్స్ ఉంటాయి, స్మార్ట్ బోర్డ్స్ ఉంటాయి, ఎల్ఈడి స్క్రీన్స్, ఇంకా డిఫరెంట్ ఉంటాయండి. ఒకసారి మీరు ఏబిఎంతో కనెక్ట్ అయ్యండి, దే విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. రైట్, ఇది ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని కూడా లోపల వాళ్ళు ఉన్నాయని కూడా చెప్తున్నారు. వారు దానికి సంబంధించి ఇంకా క్యాల్కులేట్ కూడా వేయలేదు ఎంత నష్టం వాటిల్లింది ఏంటంటే దానికి సంబంధించి కూడా ఇప్పుడే ఎంప్లాయీస్ అంతా రావడం జరిగింది. ఆ సంస్థకు సంబంధించినటువంటి ఓనర్స్ అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. అసలు ఏం జరిగింది, అగ్ని ప్రమాదం, దానికి సంబంధించిన వివరాలను కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా కూడా పూర్తిగా
ఈ ప్రమాదానికి సంబంధించి అయితే ఒక్కసారిగా ఉలిక్కిపడినటువంటి స్థానికులు ఎంత సమయం పట్టింది అగ్ని ఆపడానికి? నేను వద్దు, అక్కడ ఆఫీసర్ వాళ్ళు వెళ్ళండి. మీరు లోపలికి వెళ్ళారు కదా? రైట్. అది అగ్నిమాపక సిబ్బంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా లోపల దగ్ధమైనటువంటి విజువల్స్ అయితే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనపడుతుంది. లోపలికి వెళ్ళినటువంటి పోలీసుల అధికారులందరూ కూడా అంచనా వేస్తున్నారు. లోపల డ్యామేజ్ కి సంబంధించినటువంటి వివరాలు కూడా సేకరిస్తాం. సార్, ఎంత డ్యామేజ్ అయింది లోపల ఉన్నారండి? సెకండ్ ఫ్లోర్ వెళ్ళండి. సెకండ్ ఫ్లోర్ నుంచి హెవీగా ఈ యొక్క డ్యామేజ్ జరిగినట్టుగా మనకు కనిపిస్తుంది. గ్రౌండ్ అంతా కూడా ప్రస్తుతానికి అయితే ఈ పడిపోయినటువంటి గ్లాసెస్ కానీ ఇవన్నీ ఎక్విప్మెంట్ అంతా కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. సో ఎంత నష్టం వాటిల్ని దానికి సంబంధించినటువంటి అంచనా వేస్తున్నారు. దాని తర్వాత దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ ఎలాంటి ప్రాణ నష్టము వాటిలేదు కాబట్టి ఎందుకంటే ఉదయం టైంలో ఎవరు లేనటువంటి షాపింగ్ కాంప్లెక్స్లు కాబట్టి ఉదయం సమయంలో ఎవరు లేనటువంటి సమయంలో కాబట్టి ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కానీ ఎలాంటి ప్రాణ నష్టం కానీ సంభవించకపోవడం కొంత ఊపిరి పీల్చుకునేటువంటి అంశంగా మారింది. బట్ చాలా వరకు కొంత ఆస్తి నష్టం వాటిలంటే కనపడుతుంది. ఒకవైపు డిమార్ట్, ఇంకోవైపు ట్రెండ్స్ బట్టల షాపులు ఉన్నాయి. ఇంకా ఈ బట్టల షాప్ కనుక దగ్ధమైతే మంట వ్యాపిస్తే అది భారీ స్థాయిలో ఇంకా భారీ ప్రమాదంగా మారేటువంటి అవకాశం ఉంది. బట్ ఈ ట్రెండ్స్ కూడా ఎక్కువగా బట్టలకు కూడా అంటుకున్నట్టు కనపడుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ అయితే చాలా సేఫ్ గా ఉంది. ఫస్ట్ ఫ్లోర్ లో బ్యాక్ సైడ్ కొంత అంటుకున్నట్టుగా కనిపిస్తుంది. చూడాలి దీనికి సంబంధించి పంచనామా పూర్తయిపోయిన తర్వాత ఎంత నష్టం వాటిల్లేందో వివరించే అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.